హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఏస్రావ్ నగర్లో ఉన్న నర్సింగ్ బ్రాంచ్కి శారీ తీసుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడు ఈ వీడియో అక్కడ షూట్ చేసింది. యాక్చువల్గా ఎంటర్ అవ్వగానే మనకి ఇలా సిల్క్ శారీస్, సింథటిక్స్, ప్లెయిన్ శారీస్ అలాంటివన్నీ ఉంటాయన్నమాట. స్టార్టింగ్ కౌంటరు ఇది అక్కడే. కాకపోతే వీటిల్లో ఏంటంటే ఒక 1800 నుండి 2000 వరకు ఉన్న శారీస్ అలా కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అంతా స్కాలప్ బోర్డర్స్ అలాంటివి వేయించుకుంటున్నాం కదా! అలా మనం విడిగా వేయించుకోకుండానే వీటిల మీదే అటాచ్ చేసి కూడా ఉన్నాయన్నమాట. బ్లౌజ్ విత్ బ్లౌజ్ కూడా ఉన్నాయి వీటిల్లోనే. అంటే స్టిచ్డ్ బ్లౌజ్. అలా తీసుకుంటే మనకేంటంటే ఎమర్జెన్సీగా ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, అప్పుడు మనం ఈజీగా దాన్ని యూజ్ చేసుకోవడానికి బావుంటదనమాట. ఇప్పుడు ఇది నేను చూపించే ఈ శారీ ఏంటంటే జస్ట్ పైనే ప్రింట్‌లా వచ్చిందనమాట. నాకు ఇది నచ్చింది కానీ, మన వాషింగ్‌లో అది కలర్ వెళ్ళిపోతది అని అనిపిచ్చింది. ఇదేంటంటే బోర్డర్ ఏం లేకుండా అనమాట. ఇది చాలా గ్రాండ్‌గా ఉంది. కొన్ని కొన్ని శారీస్ ఏంటంటే స్టిఫ్‌గా ఉన్నాయి. ప్లస్ కొన్ని శారీస్‌కి ఏంటంటే ఒక సైడ్ బోర్డర్ ఉంటే, ఇంకొక సైడ్ బోర్డర్ లేదు. అలా ఇంట్రెస్ట్ ఉన్న 2 సైడ్స్ బోర్డర్ లేకుండా 1 సైడ్ ఉన్నా బావుంటది అనుకుంటే పార్టీ వేర్ శారీస్ చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడంతా క్రష్ ఫ్యాబ్రిక్స్, తర్వాత షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్స్ ట్రెండ్ అయిపోయినాయి కదా! ఇప్పుడు నేను పింక్ చూపించాను కదా! అంటే పీచ్ పింక్. అది 3800 ఉంది. దాంట్లోనే బ్లౌజ్ ఉంది. స్కాలప్ బోర్డర్ కూడా ఉంది. నాకు అదైతే వర్త్ అనిపించింది. ఇవేంటంటే ఇవి కూడా అదే టైప్ శారీస్. కానీ ఇవి మాత్రం క్లాత్ చాలా స్మూత్‌గా ఉన్నాయి. ఇవి 800, 900 ఆ రేంజ్‌లో ఉన్నట్టున్నాయి. అలానే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అలా ప్లెయిన్ శారీ తీసుకొని రెడీమేడ్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు. ఇలా లైన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇవి సెమీ ఆర్గంజా అనమాట. అంటే ప్యూర్‌గా ఆర్గంజా అంత సాఫ్ట్ లేకపోయినా బట్ బానే ఉంది క్వాలిటీ అయితే. కొంచెం స్టిఫ్‌గా శారీస్ ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇది తీసుకుంటే బావుంటది. ఇది ఇందాక నేను చూపించాను కదా! అదే శారీ అనమాట. ఇది 790 ఉంది. కానీ ఈ మాత్రం చాలా నచ్చాయి నాకు. క్లాత్ కూడా సాఫ్ట్ ఉన్నాయి గదా! మనం వేసుకొని క్యారీ చేయాలన్నా చాలా బావుంటది అనిపించింది. నేను కూడా ఇక్కడ కొన్ని క్లాత్స్ అలాంటివి తీసుకొని మిక్స్ మ్యాచ్ చేసుకుంటూ ఉంటాననమాట. నా లాస్ట్ వీడియోస్ చూడండి. వాటిల్లో నేను చాలా ఇలా డిజైన్ చేసుకున్నవే ఉంటాయి నా శారీస్ అన్నీ. అలానే బ్లౌజెస్ డిజైనింగ్ అప్పుడు కూడా వేస్ట్ పీసెస్ అంటే కట్ అయిపోయిన పీసెస్ అలా ఉంటాయి. వాటిని తీసుకొని నేను మిక్స్ మ్యాచ్ చేసుకుంటాను. ఈ శారీ నాకు చాలా నచ్చింది. నచ్చింది గానీ కాస్ట్ అంత అవసరం లేదు అనిపించిందనమాట. ఎందుకంటే స్కాలప్ బోర్డర్ కూడా అంత హెవీ లేదు. ప్లస్ మళ్ళీ ప్రింటే వచ్చిందనమాట దీని మీద. నేను రెడ్ బ్లౌజ్‌తో పేరప్ చేయొచ్చు అని చెప్పి నేను చూసాను. కానీ అంత కాస్ట్ అనిపించి ఇంక నేను పక్కకు పెట్టేశాను. నేను నెక్స్ట్ వచ్చి బ్లౌజెస్. ఈ బ్లౌజెస్ కూడా కలెక్షన్ చాలా బావుంది. మనం వర్క్ చేయించుకొని ఇలా కొంచెం టైం లేదు అలా అనుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజెస్ చాలా బావుంటాయి. ఇదేంటంటే ఇది టోటల్‌గా 500, 300 దగ్గర నుంచి 500 వరకు ఉన్న ఈ సెక్షన్ అంతా. ఈ సెక్షన్‌లో శారీస్ అన్నీ కూడా మరీ అంత సూపర్ క్వాలిటీ కాకపోయినా బావున్నాయి. అంటే మనం రెగ్యులర్ యూజ్‌కి యూజ్ చేసుకోవడానికి బావుంటాయి. మనం ఏమన్నా డిఫరెంట్‌గా డిజైన్ చేసుకోవాలన్నా వీటిలతో చేసుకుంటే బడ్జెట్‌లోనే అయిపోతాయి. అలా ఇంకా కొన్ని కొన్ని శారీస్, డ్రెసెస్ అలా మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్‌కి డిజైన్ చేసుకోవచ్చు. లెహెంగాకి డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లోనే లైట్‌గా వర్క్ వచ్చినయి కూడా ఉన్నాయి అక్కడే. బట్ ఏంటంటే మనం చేసుకునే దాంట్లో ఉంటదనమాట డిజైన్ చేసుకునే దానిలో. ఇప్పుడు నేను చూపిచ్చే శారీస్ అన్నీ ఇది ఫస్ట్ కౌంటర్‌లో శారీసే. ఇప్పుడు ఇవేంటంటే చున్నీస్ సెక్షన్ అనమాట. ఇందులో మంగళగిరి చున్నీసు, పోచంపల్లి, ఇక్కత్, తర్వాత కలంకారీ ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఒక చున్నీ కోసమని చెప్పి చూస్తున్నాను. అది నేను ఎలా తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. నా దగ్గర ఒక డ్రెస్ కోసమని చెప్పి చున్నీ కావాలని వచ్చాను. ఇలానే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ టైప్‌లో చున్నీ. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను చూసాను. బట్ ఇప్పుడు అది స్టాక్‌లో లేదు. అందుకోసమని చెప్పి నేను ఇంకా కొన్ని చూస్తున్నాననమాట. అంటే నేను చున్నీ ఇన్‌కేస్ దొరకకపోయినా నేను ఫ్యాబ్రిక్స్‌లో ఏదైనా మేబీ ఉంటదా అని చెప్పి చూస్తున్నాను. నేను ఇందాక చిన్న వర్క్ వచ్చినియి అని చెప్పాను కదా! అవే అనమాట ఈ శారీస్. ఈ శారీస్‌కి బోర్డర్ కూడా వచ్చింది. డైరెక్ట్ వర్క్ లానే వచ్చేసిందనమాట బోర్డర్ స్కాలప్ కాకుండా. నేను ఈ
కొన్ని కొన్ని శారీస్ తీసి పక్కకు పెట్టాను. బట్ ఏంటంటే నాకు సరైన బ్లౌజు సెట్ అయితే ఆ శారీస్ తీసుకుందామని అనుకున్నాను. కానీ నాకు కొన్ని కొన్ని శారీస్‌కి బ్లౌజెస్ చాలా మ్యాచ్ మ్యాచ్ అయినియి, కానీ కొన్ని కొన్ని బాగా ఎక్కువ కాస్ట్ అనిపిచ్చాయి. ఇంక అందుకే నేను డ్రాప్ అయిపోయాను. తర్వాత చున్నీ కోసమని చెప్పి కొన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తున్నానని చెప్పాను కదా! ఇలా ఈ స్టైల్‌లో ఉండే క్లాత్స్ అలాంటివి చూస్తున్నాను నేను. వీటిలతో లెహెంగాస్ అవన్నీ స్టిచ్ చేయించుకుంటే చాలా బావుంటాయి. నేనిప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ లేడీస్ ప్రింట్స్ ఉన్నాయి ఇవి. ఇదే అన్నమాట నేను తీసుకున్న చున్నీ. ఇది ఎలా తీసుకున్నాను అంటే, నేను విడిగా క్లాత్స్ ఉంటాయి కదా! అంటే ఇవేంటంటే 3 మీటర్స్, 2 మీటర్స్ పీసెస్ అన్నమాట. ఇవి నైటీ స్టిచ్ చేయించుకోవచ్చు. టాప్ స్టిచ్ చేయించుకోవచ్చు. సమ్మర్స్‌లో బాటమ్ వేర్ స్టిచ్ చేయించుకోవచ్చు అలాంటివి. నేను ఈ క్లాత్ చూసాను. ఇది బ్లౌజ్‌కి కూడా చాలా బావుంటది. నేనెక్కడో చూసాననమాట పింట్రెస్ట్‌లో ఇలా బ్లౌజ్ వేసుకుంటే చాలా బావుందని. అందుకే అది తీసి పక్కకు పెట్టాను. నెక్స్టొచ్చి ఇలాంటి క్లాత్స్‌లోనే నేను కట్ అయిపోయిన పీసెస్‌లోంచి నేను ఇందాక మీకు చూపిచ్చాను కదా! ఆ క్లాత్ తీసాననమాట. అది 3 మీటర్స్ ఉంది. 3 మీటర్స్ ఉంది గానీ, మనకి పన్నా పెద్దగా అవుతది కాబట్టి, నేను దాన్నేం చేశానంటే, నేను చున్నీకి కావాల్సినంత ఉంచుకొని, మిగతా పీస్‌ని పక్కకు పెట్టాను. అలా తీసుకుంటే ఏమైందంటే, నాకు కావాల్సింది అయింది. నేను దాంట్లో ఉన్న ఎక్స్‌ట్రా పీస్‌తో నేను ఇలా డిజైన్ చేసుకుందాం బ్లౌజ్‌కి గానీ, బ్లౌజ్ హ్యాండ్స్‌కి కానీ అలా డిజైన్ చేద్దామని చెప్పి చూశాననమాట. ఇవన్నీ ఏంటంటే మనకి ఔట్‌లైన్ వర్క్స్ ఒస్తాయి కదా! అలాంటివి ఇవన్నీ. మీటరు 600, 700 అలా కూడా స్టార్టింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేయన్నీ పీసెస్ అనమాట. 2 మీటర్స్ పీసెస్, 3 మీటర్స్ పీసెస్ అలాంటివి ఇవన్నీ. నేను తీసుకున్న చున్నీలో మాత్రం ఏంటంటే, అది నాకు 530 రూపీస్ పడింది. ఆ చున్నీ నేను మీకు విడిగా చూపిస్తాను. ఇది కూడా క్లాతే అనమాట. గోల్డ్ మీద వర్క్ వచ్చింది. ఇలాంటివి కూడా చాలా బావుంటాయి. టాప్స్ కుట్టించుకొని మనం మిక్స్ మ్యాచ్ చేసుకోవాలంటే ఇది 500 రూపీస్ పడుతుందనమాట. 3 మీటర్స్ ఉండేయి ఉంటాయి. 2 ½ ఉండేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి నేను నా ఫ్రెండ్ కోసం ఇలా చూస్తున్నాం అనమాట. తను ఏవో తీసుకోవాలంటే లెహెంగాకి అండ్ దానికోసం అని చెప్పి చూస్తున్నాము. నేను కొన్ని ఇలా బెనారసీవి చూసాననమాట. ఈ 2 కలర్స్ పేస్టల్ షేడ్స్ చాలా బావున్నాయి. కానీ ఏంటంటే నాకు బ్లౌజ్ తీసుకొని పెట్టుకుంటే బ్లౌజెసే అన్నీ ఎక్కువైపోతున్నాయి. ఏమైనా శారీ ఉంటదేమో అని చెప్పి ఈ 2 తానులకి సెట్ అయ్యేలా చూసాను. బట్ శారీ మాత్రం అంటే నాకు సెల్ఫే వేసుకోవాలని, కాంట్రాస్ట్ ఏసుకోవద్దని చాలా వరకు నా దగ్గర అన్నీ కాంట్రాస్టే ఉన్నాయి. ఇలా తీసుకుంటే బావుంటదని చెప్పి అవి కూడా చూసాను. కానీ సెట్ కాలేదు. ఇంకా అందుకోసమే నేను అవి కూడా పక్కకు పెట్టేసాను. ఈ క్లాత్ చాలా నచ్చింది నాకు. ఇదేంటంటే కాస్ట్ ఎక్కువే ఉంది గానీ, బట్ వర్క్ మాత్రం చాలా బావుంది. ఇదేంటంటే నేను టాప్ కోసమని ట్రై చేద్దామని తీసుకున్నాను. 740 రూపీస్ ఉందనమాట దాని మీద. అంటే మీటర్ 740, ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ అనమాట. దాని మీద 20% నుంచి మనకి 10%, 15% అలా ఉంటది. మీరు విజిట్ చేయాలి అనుకుంటే ఇది నేను ఏస్‌లో నగర్ బ్రాంచ్‌లో చూసాననమాట. ఇది అలానే చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి కదా! సో, అక్కడికెళ్ళి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. చాలా కలెక్షన్ ఉంటది. మనం ఏదైనా ఒక డ్రెస్ గాని, అంటే మీరెళ్ళేటప్పుడు ఒక పిక్చర్‌ని ఆహ్, పెట్టుకొని ఆ ఐడియాతో వెళ్ళండి. అప్పుడేం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా షాపింగ్ చేసుకొని రావచ్చు. ఎక్కువ నేను ఇప్పుడు చూసిన వాటిల్లో ఏంటంటే, ఇది కట్ పీసెస్ అనమాట. యాక్చువల్‌గా ఫ్రెండ్ కోసం అని చెప్పి ఈ శారీ తీసుకుంది తను. ఈ శారీ మీదకి బ్లౌజ్ సెట్ చేయడానికని చూస్తున్నాం. కాకపోతే ఏమైందంటే, దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లేదు. సో, మేమేం డిసైడ్ అయ్యామంటే, కాంట్రాస్ట్ లైనింగ్ వేసి ఆ శారీకి తీద్దామని డిసైడ్ అయ్యాం. కాంట్రాస్ట్ లైనింగ్ అదంతా ఎలా వేసుకోవాలి? ఎలా డిఫరెంట్‌గా కనిపిస్తది లైనింగ్ కాంట్రాస్ట్ వేసుకుంటే అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. కావాలనుకుంటే లింక్ ఉంటుంది. మీరొకసారి చెక్ చేయండి. నా మిక్స్ మ్యాచ్ బ్లౌజెస్ కలెక్షన్‌లో ఆ ప్లేలిస్ట్‌లో ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతది. అలా కాంట్రాస్ట్ లైనింగ్స్ వేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయడం వల్ల టోటల్‌గా లుక్ అంతా చేంజ్ అయిపోతది. మీకు అలా గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇవేంటంటే సూపర్ నెట్ కోటా శారీస్ అనమాట. ఇక్కడ పై ఫ్లోర్‌కెళ్తే శారీస్ ఉంటాయి. నాకు ఈ శారీ నచ్చింది. బట్ రెడ్ కలర్ శారీ ఆల్రెడీ నా దగ్గరుంది. ఇంకొక కలర్ ఏదన్నా ఉందేమో అని చెప్పి కొంచెం
లైట్ కలర్ గురించి చూసాను. బట్ ఆ 2 కలర్సే ఉన్నాయి. ఇదేంటంటే పై ఫ్లోర్‌కెళ్ళాక మనకి నార్మల్ సింథటిక్ శారీస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ అన్నీ ఆర్గాంజా శారీస్, పట్టు శారీస్, టసర్ శారీస్ ఇలా అన్ని క్వాలిటీస్ ఉంటాయన్నమాట. నేను ఈ పట్టు శారీ చూసాను. అంటే ఫ్రెండ్ వాళ్ళు చూస్తుంటే ఇది చూసాననమాట. కలర్ చాలా బావుంది. తర్వాత నెక్స్ట్ ఇది మన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉన్న కలెక్షన్ కదా ఇవన్నీ. ఆ శారీస్ అన్నీ ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి అనిపిస్తది నాకు. ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూసినవన్నీ. కాస్ట్ కూడా మనకి ఇంచుమించు అలానే ఉంటాయి. బట్ క్వాలిటీ చూసి ప్లస్ మళ్ళీ మనం క్లాత్ ఎలా ఉంది అనేది చూసుకొని కొనుక్కోవచ్చు కదా ఇలా షాపింగ్ చేస్తే. ఇవన్నీ ఏంటంటే కొంచెం డ్యామేజెస్ అలా ఉన్న శారీస్ అంట. వీటిలో డిస్కౌంట్ ఉంటది. ఇది కూడా ఇలా బోర్డర్ అటాచ్ చేసే ఉన్నాయన్నమాట. ఇవి 1500లో ఉన్నాయి. దీంట్లోనే బ్లౌజ్ కూడా వచ్చింది. బోర్డర్ కూడా వచ్చిందనమాట. ఇలా మనం కావాలనుకుంటే ఇదే బ్లౌజ్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ప్రింటెడ్ బ్లౌజ్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇవి బెనారస్ శారీస్ అనమాట. ఇవి బెనారస్‌లోనే ఇప్పుడు గోల్డ్ ట్రెండింగ్ అవుతున్నాయి కదా! లైన్స్, జిగ్‌జాగ్ ప్రింట్స్ అలాంటియి. ఇవన్నమాట ఆ శారీస్. ఇవేంటంటే శారీ అంతా బావుంది క్వాలిటీ. బట్ కాకపోతే ఏంటంటే మనకి బోర్డర్‌లో నాకు బోర్డర్ ఎందుకో హెవీగా అనిపిచ్చింది. నేను ఈ శారీ తీసుకున్నాను. ఇది లైన్స్ అంతా జరీ లైన్సే. మీకింకా క్లియర్‌గా ఇక్కడ కనిపించట్లేదు గానీ, అది పీచీ పింక్ అనమాట. దాని మీదకి ఇదంతా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చిన బ్లౌజ్ తీసుకున్నాను. నాకు ఈ శారీ చాలా బా నచ్చింది. కానీ మీటర్ 2000 రూపీస్ అంట. నేను దీనికోసం బ్లౌజెస్ చెక్ చేస్తుంటే తను ఈ బ్లౌజెస్ అన్నీ చూపిచ్చింది. అవే మీకిప్పుడు వీడియోలో యాడ్ చేస్తున్నాను. నేను సెల్ఫ్ కోసమనే చూసాననమాట. శారీ 750 రూపీసో, 790యో ఉంది ఈ శారీ. బట్ ఆర్గంజా అనమాట. సాఫ్ట్ ఉంది. ఇదేమో బెనారస్‌లోనే ప్యూర్ కాదు ఇమిటేషను. సేమ్ మ్యాచింగ్ దొరికిందనమాట. కానీ వర్క్ వేసుకుంటేనే బావుంటదేమో అనిపిచ్చి కొన్ని కొన్ని తీయించి నేను చెక్ చేసుకున్నాను. ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయింది. నేను ఏ బ్లౌజ్ తీసుకున్నాను, ఏం శారీ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.